ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే ల్యాబ్ నుంచి వచ్చి జస్ట్ అట్లా మొహం కడుక్కొని ఫ్రెష్ అయినా అండ్ కొంచెం టీ తాగుతున్నా. సో సడన్గా గుర్తుకొచ్చింది, నేను ఇవాళ డైసో వెళ్తున్నాను అనమాట. టీ తాగిన తర్వాత వెళ్దాం అనుకున్నా. సో ఎప్పుడు కూడా మీకు డైసో ఇక్కడ సౌత్ కొరియా గురించి అసలు ఏం ఎక్కువ వీడియోస్ పెట్టలే కదా నేను. సో ఇప్పుడు డైసో ఎట్లయినా వెళ్తున్నా కదా, మీకు కూడా అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది ఒకసారి వ్లాగ్ లాగా పెడదాము, చూపిద్దాం అనుకున్నాను. నా మొహం అంతా పట్టించుకోకండి, ఎందుకంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడే జస్ట్ మొహం కడుక్కొని వచ్చిన అంతే, ఏం లేదు మొహం పైన. లైక్ మనం ముందు నుంచి అసలు ఇలాంటివి ఏంటి మేకప్ లాంటివి ఏం వేయం కాబట్టి జస్ట్ అంత అన్నమాట. సో ఈ సోదంత ఎందుకులే కానీ ఫస్ట్ అయితే మంచిగా వేడి వేడి టీ తాగుదాం. బయట టెంపరేచర్ అయితే నాకు తెలిసి 1 ఉందో 0 ఉందో తెలీదు, గడ్డ కట్టిపోతున్న చలి అన్నమాట. సో ఇప్పుడు టీ తాగుతుంటే నాకు సడన్గా అట్లా ఆలోచన వచ్చింది, అరే ఒకసారి డైసో వీళ్ళకి చూపిద్దాము అనేసి. ఈ టీ తాగేసి మనం రెడీ అయిపోయి డైసోకి వెళ్దాము. సో కలుద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఏంటి వేషం అనుకోకండి, ఇక్కడ బయట ఫుల్ చల్లగా ఉంది. ఇవన్నీ లేకపోతే నేను అక్కడే గడ్డ కట్టుకొని పోతాను, లైక్ ఫ్రీజ్ అయిపోతా. సో ఇక్కడ ఆల్రెడీ లోపల ఇంకో షట్టరు, లోపల ఇంకొక షట్టరు, ఇట్లా 3-4 లేయర్స్ వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మాస్క్ కూడా వేసుకోవాలి కంపల్సరీగా. మాస్క్ లేదనంటే ఇంకంతే. మాస్క్ వేసుకున్నా కూడా ఇలానే ఉంటుంది. లెట్స్ గో టు డైసో. సో ఇదన్నమాట ముందు ప్రిపరేషన్స్. సో ఇలా మాస్క్ వేసుకోవాలి, లేకపోతే బయటికి వెళ్ళామనుకోండి అక్కడే ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతాం. సో ఆల్ సెట్ టు గో టు డైసో. లెట్స్ గో. సో ఇదే మా యూనివర్సిటీ మెయిన్ గేట్ అన్నమాట. ఎంత బాగుంటుందో. చలి అయితే చంపేస్తుంది. చేతులకి గ్లౌజెస్ లేవు, చేతులన్నీ బయటనే పెట్టుకొని ఇట్లా వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంది. అసలు వింటర్లో ఇట్లా వీడియోస్ ఎట్లా తీస్తారో అర్థం కాదు. సో ప్రజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నా డైసోకి. అంటే రూమ్ నుంచి ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది. కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇందాక చూసిండు కదా, అది మా కాలేజ్ మెయిన్ గేట్ అన్నమాట. మెయిన్ డోరు, మెయిన్ గేట్ మెయిన్ గేట్ అది. ఇక్కడ డైసోకి వెళ్ళే రూట్లో ఇంకొకటి కూడా ఉంటుంది గేట్, ఎంట్రన్స్ అన్నమాట. ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో ప్రజెంట్ ఇట్లా నడుచుకుంటూ పోవాలి. చలి చంపేస్తుందిరా బాబు. నేనైతే ఒక ముసుగు దొంగలానే ఉన్నా. ఇంకా నేను కొంచెం బెటర్. ఇంకొకళ్ళు అయితే ఇంకా ఘోరంగా వేసుకుంటారు, కళ్ళు తప్ప ఇంకేం కనబడదు. సో అక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ మాకు ఇంకొక వే అన్నమాట.
ఇది మొత్తం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఉన్న జనాలందరూ ఇన్నే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లుంటుంది అన్నమాట మా యూనివర్సిటీకి ముందు. బ్యాక్గ్రౌండ్లో అయితే మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. కాపీరైట్ వస్తుందని మ్యూట్ చేసేసిన. ఇక్కడ చూసారా, ఇక్కడైతే అన్ని మంచి మంచి గేమ్స్ ఉంటాయి, క్యూట్ క్యూట్ బొమ్మలు ఉంటాయి అన్నట్టు. పిల్లలకైతే మస్తు టైంపాస్ అవుతుంది. బట్ పెద్దలు కూడా ఫుల్గా టైంపాస్ చేస్తారు. మస్తు ఎక్స్పెన్సివ్. నేను కూడా ఎప్పుడైనా ఆడుకొని చూపిస్తా. ఎప్పుడు కూడా నేను కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మనకి అంత టైం లేకుండే. ఇదే మన డైసో అన్నట్టు. సూపర్గా ఉంటుంది. ఏది కొన్నా మంచిగా చీప్గా ఉంటాయి. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది ఒక స్వర్గంలాగా చెప్పొచ్చు. అసలు ఇక్కడికి వెళ్తేనైతే ఎన్ని గంటలైనా స్పెండ్ చేయొచ్చు. అస్సలు బయటకే రాబుద్ది కాదు. అంటే ఇక్కడ మాకు 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది బాగా పెద్దది. ఎక్కడంటే సోల్లో ఉంటుంది. సో ఇక్కడ అన్నీ కూడా మనకి అన్ని యూస్ఫుల్ అయ్యే వస్తువులు ఉంటాయి. లైక్ A to Z బజార్ లాగా చెప్పొచ్చు, మన ఇండియాలో ఉంటాయి కదా. సో అట్లా అన్నమాట. ఇక్కడ చూసిందా కప్స్ కానీ ప్లేట్లు గిన్నెలు కానీ ఎంత క్యూట్ ఉంటాయో. మంచి మంచి క్యూట్ స్టఫ్ అంతా డైసోల్నే ఉంటుంది. ఇది చాలా చాలా ఫేమస్. ఇది జపనీస్ కంపెనీ అనుకుంటా. బట్ ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చైనీస్ ప్రోడక్ట్సే ఉంటాయి మోస్ట్లీ. నేను ఇక్కడ మన ఇండియావి కూడా ఉంటాయి, నేను చూపిస్తా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. పాప్ సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అస్సలు అంటే అస్సలు టైమే తెలీదు. అట్లా ఒకసారి మనకి మూడ్ బాగాలేకపోయినా కూడా ఒక్కసారి ఇక్కడ ఈ డైసోకి వచ్చినామంటే మంచిగా మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది అన్నట్టు. సో అప్పుడప్పుడు నేను ఇట్లనే వస్తా. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే యాక్చువల్గా నేను పీలర్ కోసం చూస్తున్నా. ఒక్క దాంట్లో 3 టైప్స్ వస్తాయి అన్నమాట. అది దొరకట్లేదు అని చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉందనేసి కాపీరైట్ వస్తుందనేసి మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట. సో దానికోసమే చూస్తున్నా ఇక్కడ, అదే చెప్తున్నా. తీసుకుందాం అనుకుంటున్నా. ఈ సెక్షన్ అంతా సెరామిక్ సెక్షన్ అన్నమాట. అన్ని ప్లేట్స్ అండ్ కప్స్ ఉంటాయి. ఎంత క్యూట్ ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తోని. బట్ మనం ఏం కొనట్లేదు ఎక్కడ, ఎందుకంటే నాకు హ్యాండిల్ చేయడం అంత రాదు. పట్ట 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 అని వలుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ చాలా కొని అట్లనే పగలగొట్టిన. సో ఇదంతా కూడా మొత్తం ప్లాస్టిక్ డబ్బాల సెక్షను. అంత బాగుంటుంది. మంచిగా డిఫరెంట్ సైజెస్ కంటైనర్స్ ఉంటాయి. మనం ఏమన్నా పప్పులు ఉప్పులు లాంటివి స్టోర్ చేసుకోవడానికి మంచి ఇవన్నీ వాడుకోవచ్చు. మంచిగా చీప్ అన్నమాట. అంటే క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది అచ్చం బల్లిలానే ఉంది, అందుకే జూమ్ చేసిన. ఇక్కడ బట్టల్ని హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నాకు అన్నీ ఉంటాయి కానీ ఇప్పటివరకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అవే అన్నమాట. చూసారా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఎలా ప్లే అవుతుందో. సో అందుకే మనకి ఇక్కడికి వస్తే అస్సలు టైం తెలీదు. ఇంకా ఇవన్నీ కూడా చిన్నగా స్టేషనరీ ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి ఏంటి బాక్స్ టైప్ ఉన్నాయి. ఇక్కడ పేపర్ కప్స్ ఇవి అండ్ వుడెన్తో ప్లేట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఏంటి డిష్ వాషర్స్. సో ఇది మనకు లేదు కాబట్టి అసలు ఇంట్లో ఏది మంచిదో ఏదో తెలియదు. ఏదో నిమ్మకాయ బొమ్మ ఉంది అనేసి దాన్ని ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ ఇవి చూడండి, అచ్చం ఏంటి క్యూట్ క్యూట్గా బాగున్నాయి కదా. సో ఇదంతా కూడా ఏంటంటే ఇంకా క్యాండిల్ సెక్షన్. అబ్బా ఇక్కడికి వస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో నేను ఇక్కడ పూజ కోసం అనేసి ఇక్కడ కొన్ని క్యాండిల్స్ తీసుకుంటున్నా. నేను ఎప్పుడు ఏంటంటే అవి దూది అది దొరకదు కాబట్టి నేను ఇంకా క్యాండిల్సే పెట్టేస్తాను పూజ చేసినప్పుడు. మీరు కూడా చూసే ఉంటారు. ఈ క్యాండిల్స్ తీసుకున్నా, స్మెల్ బాగుంటుంది ఇది. సో ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ వచ్చిందండి అసలైన అట్రాక్షన్. అబ్బా ఎంత నిజం పూల్లానే ఉంటుంది, అంతా ప్లాస్టిక్ పూలే కానీ ఎంత క్యూట్ ఉంటుందో. ఇవన్నీ చూసినప్పుడు అలా కొనుక్కోవాలనిపిస్తుంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆ పువ్వులు ఉందా, ఒక్క కొమ్మకి 2000 వాన్ అలా ఉంటుంది. అంటే దగ్గర దగ్గర మన కరెన్సీలో ఒక 120 అని చెప్పచ్చు. ఒక కొమ్మలా ఉంటుంది, ఒక 2-3 పూలు వస్తాయి అంతే.
సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అయినా మనకి ప్లాస్టిక్ పూలు ఎందుకు అంత నచ్చదు, కానీ డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి. సో ఇవన్నీ చిన్ని చిన్ని క్యూట్ క్యూట్ బొమ్మలు అన్నట్టు భలే భలే ఉంటాయి. నాకైతే భలే ఇష్టం ఈ ఏరియా అనేది. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో బొమ్మలు, చాలా బాగున్నాయి కదా. సో ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఈ చిన్నపిల్లల డ్రెస్సులు అనుకోకండి, ఇవన్నీ పెట్స్కి అంటే పిల్లలకి కుక్కలకి డ్రెస్సెస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకి చాలా ఇష్టం, అంటే క్యాట్స్ని కానీ ఇదేంటిది డాగ్స్ని కానీ చాలా ప్యాంపర్ చేస్తారు ఒక ఇంట్లో మనిషిలాగా. దీన్ని చూస్తే మా సోనుగాడే గుర్తొచ్చింది. నెక్స్ట్ ఈ సెక్షన్ అంతా కూడా ఇంకా ఏంటి టేప్స్ ఇవే ఉన్నాయి, అంత ప్లాస్టర్స్. అక్కడేంటి నెక్ పిల్లో అండ్ కార్లో యూజ్ చేసే పిల్లోస్. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి స్టిచ్చింగ్ అన్నమాట, దారం రిల్లు అండ్ మ్యాట్స్ ఉన్నాయి, పిల్లో కవర్స్ పిల్లోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి ఏంటంటే చెప్పులు, అంటే ఇది బయటకి వేసుకోవడానికి కాదు, ఇంట్లో వేసుకుంటారు కదా వీళ్ళు, ఎక్కువ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతారు అన్నమాట. సో అవి ఆ చెప్పులు ఇవి కూడా భలే క్యూట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఏంటి సర్ఫ్ అండ్ కండిషనర్స్ అన్నీ కూడా ఇక్కడ లిక్విడ్ డిటర్జెంట్స్ అన్నమాట. సో నేను ఇది తీసుకుంటున్నా, ఈసారి కొత్త ట్రై చేస్తున్నా. ఎప్పుడు నేను డౌనీ అనేది వాడతాను, బట్ ఇక్కడ అది లేదు. ఇంకా సరే అనేసి అది పింక్ పింక్ భలే ఉంది అనేసి తీసుకున్నా. చూద్దాం స్మెల్ ఎట్లుంటుందో. ఇవన్నీ చూసారు కదా, వీటిని మీరు ఏమనుకుంటున్నారా? ఇవన్నీ డస్ట్బిన్స్. చూసింటే డస్ట్బిన్స్ని కూడా అంత క్యూట్ ఉంటాయి, ఎవరైనా డస్ట్ వేయాలనుకుంటారా అలా చెత్తకి యూజ్ చేస్తారు, అంత క్యూట్వి. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా స్లిప్పర్స్ బయటకు వేసుకోవడానికి అండ్ వాష్రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ సెక్షన్ అంతా కూడా ఏంటి హ్యాండ్ వాష్, సోప్స్ అవి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా మనం బయట కొన్నది బెటర్, ఇక్కడ క్వాలిటీ బాగుండదు, చీప్ కాబట్టి దాని తగ్గట్టే ఉంటుంది. సో ఇక్కడ అలాంటివి మన సోపులు కానీ అవి ఏం కొనొద్దు. ఇదంతా గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ అండ్ బాక్సెస్ అన్నమాట. భలే క్యూట్ ఉంటుంది. ఈ సెక్షన్ కూడా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చూడండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే జస్ట్ ఈ ఒక్క డబ్బాకే పడిపోతారు, అంత బాగుంటుంది. మళ్ళీ ఎక్స్పెన్సివ్ కాదన్నమాట, మంచి చీప్గా వస్తుంది. అండ్ ఇదంతా స్నాక్ ఏరియా, అంటే మంచిగా డిఫరెంట్ చిప్స్ అన్నీ కూడా ఉంటాయి, బిస్కెట్స్ చిప్స్ అవి. చూడండి ఇవన్నీ ఏంటి మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి కవర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి కదా. వచ్చింది ఇంకా అస్సలైన క్యూటెస్ట్ ఏరియా అన్నమాట ఇది. అన్నీ క్యూట్ బొమ్మలు చూసిరు కదా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇది హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసిండు వీళ్ళు. భలే క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాయి. నేను ఈ వర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నానో. సో నెక్స్ట్ ఇదంతా కూడా నేను కొన్న సామాన్లు నీకు అంటే కొన్ని చూపించట్లేదు కానీ అన్నీ ప్రాపర్గా చూపిస్తున్నా, అసలు ఎట్లా ఏమేమి ఉంటాయి అనేసి. ఇంకా నేను చాలా స్కిప్ చేసేసిన. ఇవన్నీ లోషన్స్ ఏంటి హ్యాండ్ క్రీమ్ ఇది. సో మొత్తానికైతే నా డైసో షాపింగ్ అయిపోయింది. ఇంకా బిల్ పే చేసి బయటకు వచ్చిన. సో ప్రజెంట్ అయితే డైసో అయిపోయింది. సో మధ్యలో మనము బనానా కొనుక్కోవాలన్నమాట. సో లెట్స్ గో టు బై బనానాస్. చలి చంపేస్తుందిరా బాబు. చూసారా అన్ని బ్రాండెడ్ అన్నీ పక్కనే ఉంటాయి. స్టార్ బక్స్, సబ్వే ఇలా అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. దట్టు ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలామంది ఉన్నారు ఇప్పుడు. అసలు ఇంకా చలికి చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇందాకే ఒక గేమ్ది చూపించాను కదా, ఇక్కడ ఇంకొకటి. అన్నీ పక్కనే ఉంటాయి కానీ ప్రతి దాంట్లో చాలామంది ఉంటారు. అసలు ఈ గేమ్స్ ఆడడానికి వీళ్ళు
ఎంత మనీని స్పెండ్ చేస్తున్నారో అనిపిస్తుంది నాకైతే. ఎంతైనా వీళ్ళు చాలా రిచ్ కాబట్టి ఏంటి మనీ కోసం ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా పైసలు ఖర్చు చేస్తూ ఉంటారన్నమాట. ఎంతైనా సౌత్ కొరియా రిచ్. ఇప్పుడు మనం బనానా కొనడానికి వెళ్తున్నాము. ఇక్కడ అంతా ఏంటి ఇటు సైడ్ అంతా అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళంతా తాగేసి ఉన్నారన్నమాట. సో అందుకే ఇట్లా మనం సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. చూసారా ఈ బాటిల్ ఎంత పెద్దగా ఉందో? అది సోజు. ఇది ఫేమస్ ఆల్కహాల్ డ్రింక్ అన్నమాట. సౌత్ కొరియాలో చాలా ఫేమస్. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు తాగుతూనే ఉంటారు అన్నమాట. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేసాము. రేట్స్ చూడండి ఒక్కసారి. ఇది కివీ ఎంత 4500 వాన్స్ ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో చూసారు కదా ఎన్ని రేట్స్ ఉన్నాయో. అసలు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా రేట్లు ఉంటుంది. అసలు మన ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. తినలేము అన్నమాట. చూసారు కదా రేట్లు అయితే మామూలుగా ఉండవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీకి మార్చుకోవద్దు అన్నమాట. ఏదైనా కొనేటప్పుడు కన్వర్ట్ చేసి ఇది ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుంది అని చూసుకున్నామంటే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాంటి పనులు మాత్రం సౌత్ కొరియాలో చేయొద్దు. అంటే మనం ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకోకుండా చూస్తే చీప్గానే అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనీతో చూసుకుంటే ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. సో నాకు యాక్చువల్గా బనానాస్ కావాలి. బనానాస్ ఏమో అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఇక్కడ దగ్గరలో సియు ఉంటుంది. సియులో తీసుకుందామని పోతున్నా. టైం ఏమో 10 అయిపోయింది. మనం ఎప్పుడో 8:30కి స్టార్ట్ అయినాం అట్లా అన్నమాట. సో ఇక్కడ ఒక సియు ఉంటుంది. బనానా తీసుకొని ఇంకా వెళ్ళిపోదాము. చాలా లేట్ అయిపోయింది. ఏమో చూసారు కదా అక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో. హార్ట్ అటాక్ వస్తుంది మనకైతే. సో అదన్నమాట. రోడ్ మొత్తం ఇప్పుడైతే ఎవరు లేరు. మొత్తం అందరు బార్లలో ఉన్నారు అన్నట్టు. సో సియు మీకు చూపిస్తాగండి. సో ఇదే సియు అన్నమాట. ఇక్కడ అన్ని స్నాక్స్ డ్రింక్స్ ఉంటాయి. జనరల్గా నేను ఇక్కడ నుంచి ఏది కొనను, ఎందుకంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా కొనేదంటే ఓన్లీ బనానా. అది కూడా ఏంటంటే బయట జిఎస్ అండ్ అదర్ షాప్స్ కంటే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. ఇవే అన్నమాట బనానా. సో ఇక్కడ రూట్ కనిపిస్తుంది కదా, ఇట్లా కూడా మా కాలేజ్కి పోవచ్చు అన్నమాట. లెట్స్ గో. చూసిండ్రా ఇవాళ ఫ్రైడే. సో అందరు కూడా బార్లోనే ఉన్నారు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉండే. యూజువల్గా అయితే ఫుల్ మంది ఉంటారు రోడ్ల పైన. ఇంకొంచెం అంటే ఇంకా టైం కాలేదన్నమాట. 12 దాటిన తర్వాత చూస్తే రోడ్ల మీద ఇక ఫుల్ తాగేసి ఉంటారు అన్నట్టు. తాగేసి అంటే అట్లా ఏముండదు,
ఇంకా టైంకి తాగేసి ఇంటికి వెళ్తారన్నమాట. సో అట్లా ఒకసారి చూడండి, చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి, ఘోరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మనం. టైం ఆల్మోస్ట్ 10 అలా అవుతుంది. 10 దాటింది యాక్చువల్గా. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఆకలేస్తుంది. సో ఇట్స్ ఓకే, లెట్స్ గో. రోడ్లు ఇలా ఉంటాయన్నమాట. రోడ్లు ఇలా ఉండకపోతే ఎలా ఉంటాయని అనుకోండి. ఏదో ఒకటి మాట్లాడాలని ట్రై చేస్తున్నా. అంటే మనకి వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం కదా, జనాలు ఎవ్వరు లేరు, అక్కడొక్కరు ఉన్నారన్నట్టు. సో మొత్తానికి మన డైసో షాపింగ్ అయితే అయిపోయింది. బనానాస్ కూడా దొరికినాయి. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఇంకొక వే ఉందని చూపించిన కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ లైటింగ్ ఉంది చూడండి, అదంతా మా యూనివర్సిటీదే. ఒక లైటింగ్ కనిపిస్తుంది కదా మొత్తం, అది మా యూనివర్సిటీదే. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక వే. ఇక్కడ ఈ బ్యానర్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా మళ్ళీ వ్లాగ్ చేస్తాను, మీకు మంచిగా చూపిస్తా. సో అది మన వే అన్నమాట యూనివర్సిటీ లోపలికి. సో ఇప్పుడు మనమైతే అట్లా వెళ్తలేము, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. వాళ్ళిద్దరు ఎట్లే వెళ్తున్నారు చూడండి. సో ఇందాక నేను చూపించిన కదా మనం ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనేసి. సో ఇదన్నమాట కొంచెం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తాయి యూనివర్సిటీ. ఇది యూనివర్సిటీ గేట్. లోపల అక్కడ లైటింగ్ ఉంది చూడండి, వే మొత్తం అది లోపలికి అన్నమాట. అది మొత్తం మా యూనివర్సిటీయే. అక్కడెక్కడో ఎంట్రన్స్ ఉంటుంది ఒకటి, ఇక్కడ ఇంకొకటి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇట్లా రోడ్ల పైన ఏందో భలే ఉంటుంది. ఇందాక కూడా చూశారు కదా. ఏమో రాసున్నది ఇక్కడ, భలే ఉంటుంది అసలు. ఇది ఏంటంటే బయటకు వస్తే ఫుల్ టైం పాస్ అవుతుంది అసలు. ఒక చేతిలో సంచి, ఇంకో చేతిలో కెమెరా. ఫుల్ చల్లు పెడుతుంది, మొత్తం షేక్ అవుతుంది కెమెరా అంతా. సో ఒక చేతిలో బ్యాగ్, ఇంకొక చేతికేమో కెమెరా. సో వీడిని పట్టుకొని అసలు ఫుల్ చల్లు పెడుతుంది. ఏదో ట్రై చేస్తున్నా, మధ్య మధ్యలో కెమెరా షేక్ అవుతుంది, పట్టించుకోకండి. సో ఒక చేతిలోనేమో బ్యాగ్, ఇంకో చేతిలోనేమో కెమెరా. ఇది మన పరిస్థితి. సో మొత్తానికి ఇలా అయిందన్నమాట డైసో షాపింగ్. సో నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర దాకా వచ్చేసిన. చలి చంపేస్తుంది భయ్యా, చలి చంపేస్తుంది. అసలు నేను మాట్లాడేది మీ అందరికి వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు, ఎందుకంటే మొత్తం మాస్క్ పెట్టుకున్నా కదా. మళ్ళీ వెహికల్స్ అటు ఇటు వెళ్తున్నాయి కాబట్టి. సో అదన్నమాట సంగతి. ఇట్లుంటుంది లైఫ్, ఏడుకోయినా నడుచుకుంటూ పోవాలన్నట్టు. ట్యాక్సీకి పెట్టినాం అనుకో మనం ఆవి అయిపోతాం. ట్యాక్సీ అయితే ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అస్సలు ట్యాక్సీ జోలికి వెళ్ళొద్దు, ముఖ్యంగా కొరియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో
అందుకే మన కాళ్ళని మనం నమ్ముకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఈ నడవడానికి చాలా వెయిట్ తగ్గిపోయినా. ఎవరైనా తగ్గిపోతారు ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం నడవాలి. సో ఇది అన్నమాట. ఏదో వ్లాగ్ చేద్దామని ట్రై చేస్తున్నా, నాకు చేయొచ్చిందో చేరాలేదో కూడా తెలీదు. బట్ మీకైతే ఇక్కడ నుంచి వీడియోస్ మంచిగా చూపిస్తా. ఓకే, ఇక చలి పెడుతుంది, నేను కెమెరా క్లోజ్ చేసేసి మళ్ళీ వస్తా. బాయ్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇంకో 5 minutesలో అయితే నా రూమ్ వస్తుంది. లెట్స్ గో. ఇట్లా కపుల్స్ తిరుగుతూనే ఉంటారు రాత్రంతా. చూడండి అంత నిర్మానుష్యమైంది మా యూనివర్సిటీ, చూసారా? మనం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. అవి ఒక టైం కనిపిస్తుందా మీకు? ఎప్పుడో 8:30కి బయలుదేరినా నేను, ఆల్మోస్ట్ 10:30కి వస్తుంది. చూడండి జనాలు తగ్గిపోయినరు. ఫ్రైడే కదా, అందరు బార్లలో ఉంటారు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటారు అన్నమాట. ఇదే జేబిఎన్యు బ్యాంకు మెయిన్ బ్రాంచ్ అన్నమాట. సో ఫుల్ పెద్ద ఉంటుంది బిల్డింగ్. అమ్మా. సో మనం ఇప్పుడు సిగ్నల్ దాటాలి. సో ఇక్కడ రెడ్ సిగ్నల్ దాటేసి వెళ్ళాలి. అది యూనివర్సిటీ, ఇది మెయిన్ గేట్. మొత్తానికైతే ఇంటికి వచ్చేసిన. నా ముక్కంతా ఎర్రబడిపోయేది. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఎప్పుడో మనం 8:30కి వెళ్తే ఆల్మోస్ట్ 2 hours అట్టింది. మన ముక్కు కారిపోతుంది చలికి. సో ఇది ఇవాళ వ్లాగ్. డైజో నేను మొత్తం చూపించలేదు, ఇంకా అప్పటికి ట్రై చేసిన, మ్యాక్సిమం ట్రై చేసిన. ఇంకా చాలా ఉంది చూపించడానికి. మళ్ళీ ఎప్పుడైనా ఓన్లీ డైజో టూర్ చేస్తాను, అది కూడా మీకు కావాలి అంటేనే. అంతే, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు పడుకోవాలి, ఏదైనా తిని పడుకోవాలి. సో అదన్నమాట. ఏదో అట్లా ట్రై చేసిన, ఫస్ట్ టైం వ్లాగ్ ట్రై చేసిన. చూడండి నాకు మాటలు కూడా రావట్లేదు. సో ఎనీవే, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా చాలామంది స్కాలర్షిప్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పిన, ఇంకా అడుగుతున్నారు. నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో స్కాలర్షిప్ గురించి మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇది ఇంకా. సో హ్యాపీ వీకెండ్. ఏమో నేను అసలు ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. నా ముక్కు చూడండి కారిపోతుంది. ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట అబ్రాడ్లో ఉంటాయి. అంటే ఏ దేశమైనా కూడా ఇట్లనే ఉంటుంది కష్టాలు. ఎంతైనా మన దేశం మనకే మంచిగా అనిపిస్తుంది. సరే, ఇంకా గుడ్ నైట్. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలా, వ్లాగ్స్ సౌత్ కొరియా గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఓకే దెన్, బాయ్, గుడ్ నైట్. చాలా ఆకలేస్తుంది, చలి పెడుతుంది, నిద్ర వస్తుంది, ముక్కు మొత్తం కారిపోతుంది. సరే, ఓకే, బాయ్.